హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వీడియోస్ పెట్టి చాలా డేస్ అవుతుంది కదా! ఈ మధ్య ఎప్పుడు వీడియోస్ పెడదామన్నా ఏంటో కుదరట్లేదు. ఇంక సమ్మర్ హాలిడేస్‌కి అయితే వచ్చామండి అమ్మ వాళ్ళ ఇంటికి. ఇంకా డే ఇన్ మై లైఫ్ ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో ఎలా ఉందనేది ఈ వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను. అందులో కూడా హాలిడేస్ కదా! పిల్లలైతే ఎంజాయ్ చేస్తున్నారనమాట హాలిడేస్‌ని. హాలిడేస్ అంటేనే ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు కదండీ! ఇంకా అక్క వాళ్ళ పిల్లలు ఇంకా మా పిల్లల్ని అయితే తీసుకొని అయితే వచ్చాము. మార్నింగ్ లేవగానే ఇంకా చూసారా చెట్టుకైతే మేము వచ్చిన దగ్గర నుంచి పువ్వులు పూస్తూ ఉన్నాయన్నమాట. ఇంకా రోజైతే మా అక్క వాళ్ళ పాప అయితే ఒక పువ్వు అయితే పెట్టుకుంటుందన్నమాట. ఇక్కడ వచ్చి చూడండి, మొన్న నేను ఉగాదికి వచ్చినప్పుడు చిన్న చెట్టు అనమాట నాన్న అయితే తీసుకొచ్చి వేశారు. ఇప్పుడు చూడండి ఇంకా బాగా గ్రోత్ అయితే చాలా బాగుందండి. ఇంకా మల్లె చెట్లకి ఇట్లా పువ్వులు అవి పూస్తున్నాయి. ఇంకా మార్నింగ్ లేవగానే కొంచెం ఫ్రెష్గా అనిపిస్తుంది అనమాట. ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఇంకా అమ్మ బయట అంతా పని అంతా చేసేసింది. ఇంకా ఇక్కడ చూడండి ఆడపిల్లలు అంటే ఎలా ఉంటారో ఈ వీడియోలో చూపిస్తాను. ఇక్కడ వచ్చి ఏంటంటే ఇంకా మా అక్క వాళ్ళ పాప అయితే ఇంకా మార్నింగ్ లేచి బ్రష్ అది చేసేసుకొని తల అది దువ్వించుకొని చక్కగా టీవీ అయితే చూస్తుందనమాట. ఇక్కడ చూడండి బాయ్స్ అయితే ఏం చేస్తున్నారో, క్రికెట్ ఎలా ఆడాలి, బ్యాట్ ఎట్లాగా, బాల్ ఒకటి చేతిలో పట్టుకొని ముగ్గురు ఆలోచన చేస్తూ ఉన్నారనమాట. తనేమో సైలెంట్గా టీవీ చూసేసుకుంటుంది. వీళ్ళేమో ఏంటంటే ఇంకా బాలు బ్యాటు ఆడదామని చెప్పి ఇంకా చూస్తూ ఉన్నారనమాట. మార్నింగ్ వచ్చి ఏంటంటే బ్రేక్ఫాస్ట్కి ఇంకా చట్నీ అయితే చేసేస్తున్నాము. పల్లీల చట్నీ అయితే చేస్తున్నాము. ఇంకా దోశ అయితే పిల్లలకి ఒక పక్క పోస్తుంది అనమాట అమ్మ. ఇక నేనేం పల్లీల చట్నీలకి అయితే రెడీ చేస్తున్నాను. ఏం లేదు, సింపుల్గానే పల్లీలు అయితే కొంచెం లైట్గా వేయించుకొని కొంచెం జీలకర్ర, కొంచెం పచ్చిమిర్చి, కొంచెం చింతపండు వేసుకొని మిక్సీకి వేసుకొని తాలింపు అయితే పెట్టుకుంటే పచ్చడి అయితే మాత్రం టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట. ఇక్కడ వచ్చి ఏంటంటే దోశలు అయితే ఇంకా టిఫిన్ అయితే పెట్టేస్తున్నా. పిల్లలు తినేస్తే ఇంకా కూర్చొని ఇంకా టీవీ, ఇంకా ఈ సమ్మర్ అంటేనే ఇంకా అంతే కదా, ఇంకా కూర్చొని చక్కగా టీవీ చూస్తారు, లేకపోతే కాసేపు ఆడుకుంటారనమాట. ఇంకా మేమైతే నేను అమ్మ కలిసి ఇంకా వంట అది ప్రిపేర్ చేసుకోవాలి. వంట అది ఇంక ప్రిపేర్ చేసుకోవాలి. ఏంటంటే ఇంక అమ్మ వాళ్ళ ఊర్లో పోలేరమ్మ తల్లి తిరునాళ్ళైతే చేస్తున్నారనమాట. 2 డేస్ చేస్తున్నారు. అంటే ఇంకా దానికోసం ప్రిపరేషన్ కూడా ఉంటుందన్నమాట. నెక్స్ట్ వీడియోలో అవి కూడా పెడతాను. ఇంకా గుడికి వెళ్ళడం ఇలాంటివన్నీ ఉంటాయి కదా, ఇంకా ఆ వీడియోస్ కూడా అయితే పెడతానమాట. ఇంక ఇక్కడ వచ్చి ఏంటంటే మా చిన్నోడికి ఫస్ట్ నాకు పెట్టలేదు దోశ అని చెప్పి ఇంకా అడుగుతున్నాడు అనమాట. వాడు తినేది ఒక్క దోశే, కానీ ఏంటంటే ప్రిఫరెన్స్ మాత్రం ఫస్ట్ వాడికే ఇవ్వాలి. ఇక్కడైతే ఏంటంటే ఇంక నేను దోశ అయితే తినేస్తున్నాను, టిఫిన్ చేస్తున్నాను. అమ్మ ఏంటంటే ఈ మధ్య కొంచెం క్యారెట్ జ్యూస్ అయితే వేసిస్తుంది. ఈసారి ప్రాసెస్ అయితే చెప్తాను. సింపుల్గా ఉట్టి క్యారెట్ ఒకటి మిక్సీ పట్టేసి జ్యూస్ అయితే తీస్తుంది. మనకి ఆప్షనల్, మనం ఏదన్నా పంచదార వేసుకోవచ్చు, యాలకులు వేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది. యాలకులు మనకి ఫ్రిడ్జ్లో ఐస్ క్యూబ్స్ ఉంటే అవి కూడా వేసుకుంటే కొంచెం చల్లగా అయితే ఉంటుందన్నమాట. అమ్మ కొంచెము ఐస్ క్యూబ్ అవి వేస్తే దగ్గు వస్తుందిలే, వద్దులేమ్మా అని చెప్పి ఇంక ఇవైతే ఇస్తుందనమాట. డైలీ నేను వచ్చిన దగ్గర నుంచి అయితే తాగుతున్నాను. కొంచెం కష్టంగానే ఉంది కానీ టేస్ట్ అయితే పర్వాలా బాగుంటుంది. ఎందుకంటే మనకి హెల్త్కి మంచిది అన్నప్పుడు ఇంకా మనం తాగడం మంచిది. ఇక్కడ వచ్చి ఏంటంటే ఇంకా టైం వచ్చి 11:30 అట్లా అవుతుంది. నాన్న అయితే బయటికి వెళ్ళారనమాట. బయటికి వెళ్ళి ఇంక వస్తా వస్తా పిల్లలకైతే ఐస్ క్రీమ్ అయితే తీసుకొచ్చారు. ఇంక ఇక్కడ కూర్చొని ఏంటంటే ఐస్ క్రీమ్ అయితే తింటున్నారనమాట. మా చిన్నోడికి అయితే ఐస్ క్రీమ్ అంటే చాలా ఫేవరెట్ అండి, ఇష్టము. ఇంక ఇక్కడ వచ్చి ఏంటంటే ఇంక పిల్లలందరూ కలిసి కూర్చొని తింటున్నారు. ఒక పక్క ఏంటంటే ఇంక వంట ప్రిపరేషన్ కూడా అయిపోయింది. ఇక్కడ వచ్చి ఏంటంటే సాంబార్ అయితే చేసాము. సూపర్గా అయితే కుదిరినాయి అనమాట సాంబారు. ఇంకా పిల్లలు ఏంటంటే ఈ ఎండలకి కొంచెం సాంబారు, రసము ఇవైతే ఎక్కువ ఇష్టంగా అయితే తింటున్నారనమాట. ఇంక ఇక్కడైతే సాంబార్ అయితే పెట్టేసి నాన్న ఏంటంటే ఇంకా చికెన్ అయితే తీసుకొచ్చారనమాట. గ్రేవీలాగా కాకుండా కొంచెం ఫ్రై కాదు, అటు చికెన్ కాదు, అంటే ఫ్రై కాదు, కొంచెం కర్రీ కాకుండా కొంచెం పొడి పొడిగా అట్లా అయితే చేసామన్నమాట. సాంబార్లో పెట్టుకొని తింటే బాగుంటుందని ఈసారి కూడా ప్రాసెస్ అయితే తీస్తాను. ప్రాసెస్ తీద్దాం అనుకునేటప్పటికి కుదరట్లేదనమాట. ఇంక ఇక్కడ వచ్చి ఏంటంటే ఇంక పాపకైతే జడ అయితే వేసాను. ఈవినింగ్ అయిందనమాట. చూడండి ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి. ఇంకా అమ్మ వాళ్ళ దగ్గర కనకంబరాలు, మల్లెపూలు అయితే వచ్చినాయి అనమాట. చాలా బాగుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి.